మెగాస్టార్ చిరంజీవి గారి సతీమణి సురేఖ గారికి అరుదైన గొప్ప గౌరవం దక్కింది. తెలంగాణ ప్రభుత్వం కీర్తించింది సురేఖ గారిని. యాదగిరిగుట్ట బోర్డు సభ్యుల్లో సురేఖ గారికి స్థానం దక్కింది. రేవంత్ రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఎం సత్యనారాయణ రెడ్డి గారిని చైర్మన్గా నియమించారు. అదేవిధంగా మిగతా అందరినీ కూడా సభ్యులుగా నియమించారు. అయితే ఆ సభ్యుల్లో సురేఖ గారు కూడా ఒకరన్నమాట. ఇప్పటివరకు చిరంజీవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, అదేవిధంగా వాళ్ళ యొక్క సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి కార్మికులకు కావచ్చు చాలా సేవలు చేశారు. ఇప్పటికి కూడా ఏదైనా ఒక సమస్య వచ్చిందా, అది ప్రొడ్యూసర్లకు కావచ్చు, డైరెక్టర్లకి కావచ్చు, లేకపోతే ఆర్టిస్టుల మధ్య కావచ్చు, ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ముందుగా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి పెద్ద మనిషి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా చిరంజీవి గారి పేరే వినిపిస్తుంది. ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు, ఆయన యొక్క సొల్యూషన్ చెప్తారు అని చెప్పేసి అందరూ కూడా నమ్మకంగా వెళ్తూ ఉంటారు. అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఏదో ఒక ప్రొఫెషన్లో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా మనం చూసుకుంటే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్గా ఎదిగి తన సొంత కాళ్ళపైన వాళ్ళ నాన్నగారు గొప్ప స్టార్ అయినప్పటికీ ఆ పేరుని ఏమాత్రం కూడా ఆపాదించకుండా తన సొంత కాళ్ళపైన తన సొంత కష్టంతో ఇప్పుడు గ్లోబల్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు సాధించి పెట్టుకున్నారు. అండ్ తన సతీమణి మన కొణిదెల ఉపాసన గారు, ఆమె కూడా తన యొక్క రంగంలో ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్లో కావచ్చు, సామాజిక సేవా కార్యక్రమాల్లో కావచ్చు, అసలు ఈ విధంగా ఎవరైనా ఇంత హెల్ప్ చేస్తారా అని అందరూ కూడా షాక్ అయ్యే విధంగా గొప్ప స్థానంలో ఉన్నారు. అండ్ సురేఖ గారు కావచ్చు, ఇప్పటికే అత్తమ్మాస్ కిచెన్స్ తరపున కూడా చాలా మంచి ఒక వంటకాలు చేస్తూ చాలామంది కూడా పంపించడం కావచ్చు. ఈ విధంగా అంటే ఓన్గా ఇంట్లో ఉండి ఏం చేయాలి అని చెప్పేసి ఖాళీగా ఉండడం ఎందుకంటే ఈ విధంగా బిజినెస్ని స్టార్ట్ చేసుకున్నారు. సో ఆ విధంగా వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క సొంత గుర్తింపు కోసం ట్రై చేసే వాళ్ళు కూడా. అండ్ మనందరికీ తెలుసు, ఏదైనా ఒక పండగ వచ్చినా కూడా, లేకపోతే ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో పూజాది కార్యక్రమాలు ఎంత ఘనంగా చేస్తారు, అంతకు మించి ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తారో మనం చూస్తాం. ప్రతి ఒక్క మూమెంట్ని కూడా దేవుడితోని చాలా భక్తి శ్రద్ధలతోని పంచుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా సురేఖ గారికి మాత్రం ఇప్పుడు యాదగిరిగుట్ట బోర్డు సభ్యుల్లో మాత్రం ఒక మంచి స్థానం దక్కింది. అయితే ఈ స్థానాన్ని తను చాలా బాధ్యతాయుతంగా కూడా నిర్వర్తిస్తారు అని చెప్పేసి చాలామంది నమ్ముతున్నారు. ఎందుకంటే చిరంజీవి గారి భార్యగానే కాకుండా తను చాలామంది కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటూ ఉంటారు. ఇటు సమాజాన్ని కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఏ విధంగా మేనేజ్ చేయాలి అండ్ వస్తున్నటువంటి ఆ ఒక విమర్శల్ని కావచ్చు ఏ విధంగా ఎదుర్కొని నిలబడాలి అని చెప్పేసి అన్నీ కూడా తనకు తెలుసు అంటూ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా చిరంజీవి గారి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా సామాజిక సేవా కార్యక్రమాల దగ్గర నుంచి కుటుంబాన్ని ఏ విధంగా మేనేజ్ చేయాలో ప్రతి ఒక్క దాన్ని కూడా చాలా మందికి, లక్షలాది మందికి కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉండడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. సో ఇలాంటి తరుణంలో సురేఖ గారికి ఇంత గొప్ప గౌరవం దక్కడము, తెలంగాణ ప్రభుత్వం ఇంత మంచి కీర్తినిచ్చి ఆమెని గౌరవించడం అనేది చాలా మంది కూడా చాలా అద్భుతంగా భావిస్తూ ఉన్నారనమాట. అంటే మంచి పరిణామంగా భావిస్తూ ఉన్నారు. సో మరి ఇదే విధంగా ఆ ఒక బాధ్యతల్ని చాలా బాగా నిర్వర్తించాలి, అందరికి కూడా ఇంకా ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఇంకా గొప్ప స్థానానికి ఎదగాలంటూ కూడా చాలామంది కోరుకుంటున్నారు. సో మరి చిరంజీవి గారి భార్యకి ఇంత మంచి గౌరవం దక్కడం మీకే విధంగా అనిపిస్తుంది? ఖచ్చితంగా కామెంట్ చేయండి.